అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి జి రాజు. నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా సంవత్సరాలుగా బిజినెస్ రన్నింగ్లో ఉన్నా. ఇప్పుడు మనందరి కోసం నేను ఒక చిన్న 1 or 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మన సొసైటీలో ఉన్న బిహేవియర్ అంటే ఆలోచన విధానం ఎలా ఉంది అంటే పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, ఉన్నవాడు ఇంకా గొప్పగా అవుతూనే ఉన్నారు. మరి ఎలా అంటే ఒకటి ఫ్రెండ్స్, మన ఆలోచన విధానం అంటే ఎప్పుడైనా మనం అనుకుంటాం, మన పూర్వకాలం నుంచి మన తాత కానీ నాన్న కానీ లేదా మనం కానీ పేదవాళ్ళుగానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు ఇనిషియల్ స్టెప్ తీసుకోలేదు. అంటే ముందు అడుగేసి స్టెప్ తీసుకోలేదని. ముందు అడుగేసి స్టెప్ తీసుకుంటే ఈరోజు నీ తరం మారేది. కానీ ఇప్పటికి కూడా నువ్వు స్టెప్ తీసుకోకుండా అలానే ఉన్నావు అనుకో, ఒక టైంలో ఎలాగా ఉండిపోతావు? నేను పేదవాడిని, మీ కొడుకు చెప్తాడు మా నాన్న చాలా పేదవాడు. ఇది ఎక్కడ మొదలవ్వాలంటే నీ ముందు తరమైన మొదలవ్వాలి, లేదా నీతోనైనా మొదలవ్వాలి. కానీ నీతోని మొదలు కాలేదు అంటే నీ తరాలు కూడా పేదవాళ్ళకనే బతుకుతాయి. కానీ నేను చెప్పే మాటలు ఒక్కటి విను, కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఎలాంటిదంటే నీవు ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకుంటావో, సపోజ్గా నీకు ఎక్కువ నాలెడ్జ్ లేదు అయినా కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో నీకు నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు నువ్వు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఇంకొకటి ఏంటిది? అవకాశం వచ్చినప్పుడు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, ముందు రోజులు లేవా అంటే పెద్దలు ఏమన్నారు తెలుసా ఫ్రెండ్స్? ఈరోజు పని ఇప్పుడు పని అంటే ఇప్పుడు పని ఇప్పుడే చెయ్యి, రేపటి పని రేపటి కంటే ముందు చెయ్యి, ఎల్లుండి పని రేపు చెయ్యి. అంటే ఒక్కరోజు ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి మనం. అంటే మన ఫ్యూచర్ని ముందే ఆలోచించుకొని ఉండాలి. తరాలు మారాలి అనుకుంటే మనం ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ల్యావరేజ్ ఇన్కమ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం మన ఇన్సెట్ మైండ్ని, మన చేంజ్ని, మనం పేదవానిగా ఉండొద్దు ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు వచ్చిన అవకాశాన్ని నీ యూటిలైజ్ చేసుకో. నీ తరాలని అంటే ముందు తరాలని మార్చుకో. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనకు నెట్వర్కింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి తరాలు చేంజ్ అయినా, నువ్వు చేసినా చేయకపోయినా ఏదో రోజు నీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటే నిత్యం వాడే వస్తువుల బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఉన్నంత కాలం, కంపెనీ ఉన్నంత కాలం నువ్వు ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అయిపోతావు. ఒక్కసారి సంపాదించి చూడు, ఆ తర్వాత నీకు లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనం చాలామంది ఏమంటారు, డబ్బుదేముంది, ఈరోజు సంపాదిస్తే ఈరోజు సంపాదించలేం, రేపు సంపాదించవచ్చు అని అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్. డబ్బు అవసరం ఉందో లేదో నేను కూడా క్లారిటీ చెప్పలేను, కానీ డబ్బు అన్నిటికీ అవసరమే. 99% డబ్బు లేకుండా ఏ పని జరగదు. అట్లాంటి డబ్బు సంపాదించాలంటే నీ టైంని మల్టిప్లై చేయి ఫ్రెండ్స్. నీ టైంని ఎవరితోనైతే నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావో వాళ్ళతో మల్టిప్లై చేసి నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేసి దాని నుంచి వచ్చే ఇన్కమ్ని తీసుకో. అప్పుడు నీ తరాలు చేంజ్ అవుతాయి. రేపొద్దున నీ కొడుకు మాట్లాడతాడు, మేము గట్టిగా ఉన్నవాళ్ళం, మేము ఏదంటే అది కొనగలుగుతాం, మేము ఏదంటే అది చేయగలుగుతాం అని నీ కొడుకు మాట్లాడాడు. ట్రై చేయి. అట్లానే బద్ధకంగా ట్రై చేయమంటలేను, కానీ నీ తరం నువ్వు నీ దగ్గర నుంచే చేంజ్ కావాలి అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన నీకు మొదలవుతుందో అప్పుడు మాతోని, మా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతోని నువ్వు మెర్జ్ అవుతావు, బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తావు. అందరికీ జై హింద్.